అసలు మనం భరించలేనంత ఎందుకు ఇప్పుడు చూపించారు. వీడియో వేసిన తర్వాత వీడియో చూసిన తర్వాత కింద అంటారు ఇప్పుడు మొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో వచ్చింది సరే మేమేదో నేను నా అభిప్రాయాన్ని వ్యక్తపరిచాను కానీ మరి ఆయనతో సహా వారితో సహా అంత పెద్ద వ్యక్తి వయసులో సిట్టింగ్ మున్సిపల్ చైర్మన్ ఆయన కొడుకు ఎమ్మెల్యే ఇన్నేళ్ళ అసలు నేను పుట్టక ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి సంయమనం కోల్పోయి అహంకారంతో ఎలా మాట్లాడేశారు ఆ వ్యక్తి అలా ఆ స్థాయిలో అలా మాట్లాడితే ఆయన కింద ఉన్న వాళ్ళందరూ మరి మమ్మల్ని వదిలేస్తారా అంతకంటే ఎక్కువ మాట్లాడతారు కదా. ఉదాహరణ చెప్పా లేటెస్ట్ గా జరిగింది ఆ రకంగా అలా చేశారు. అది ఎవరు అనే కంటే కూడా చాలా బాధపడతాము. తర్వాత అలవాటైంది ఇలాగ అంటే రాజకీయాలను వద్దని అనుకున్నాను కదా. తర్వాత అప్పుడు భారతీయ జనతా పార్టీ అంత ముందు నుంచి మా చిన్న తాతయ్య గారు వాళ్ళ నుంచి అంత తెలిసినప్పటికీ కూడా ఎన్డీఏ కూటమికి నేను 2013-14లో ప్రచారం చేసిన దాన్ని అయినప్పటికీ కూడా సరే టీడీపీలోకి వచ్చి రాజకీయాల్లో వద్దనుకుని బయటకు వచ్చాను కదా. కానీ ఇక్కడ ఒక పాయింట్ చంద్రబాబు నాయుడు గారు బాగా నాకు అంటే నా తెలివితేటలకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అప్పుడు చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకనేమో మరి మిగతా పార్టీ స్ట్రక్చర్ నాకు తొందరగా అర్థం కాల. అంటే నేను కొత్తగా వచ్చాను ఆల్రెడీ ప్రతి పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. హేమీలు అందరు ఉన్నారు అందులో దశాబ్దాల నుంచి చేస్తున్నటువంటి సీనియర్లు అందరు ఉన్నారు. మరి కొంచెం అంటే మనం కొత్తగా వెళ్ళినప్పుడు ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంటుంది కదా. మనమేమో ఒక ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ టైప్ లో దూసుకెళ్ళిపోవాలని అనుకుంటూ ఉంటాము. సో అలా వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, సడన్ జర్క్స్ ఉంటాయి. ఇవన్నీ తట్టుకొని సరే భారతీయ జనతా పార్టీ అప్పటికి నరేంద్ర మోదీ గారు వారి యొక్క ప్రభావం దశ దిశలా అసలు ప్రపంచం వరకు కూడా అప్పటికే విస్తృతంగా ఉంది. ముఖ్యంగా 370 ఆర్టికల్ రద్దుని అదొకటి నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఎందుకనంటే అంటే మనం ఇప్పుడు కాలరాత్రి అనే పుస్తకం కానీ ది పార్టీషన్ ఆఫ్ ఇండియా అని ఇట్లాంటివి చదివాను చాలా కాలేజ్ ఉన్నప్పటి నుంచే. సో దేశ విభజన కాంగ్రెస్ ఎంత దారుణంగా చేసిందో, ఎన్ని లక్షల మంది చావుకి కారణమైందో అవంతా చదివి తెలుసుకున్నదాన్ని, అంటే మనసులో ఉన్నదాన్ని. ఇది ఏదైతే ఎప్పుడైతే అది క్యాన్సిల్ అన్నారు, ఇది కదా కావాల్సింది, ఇన్ని దశాబ్దాల నుంచి స్వతంత్ర భారతం అని కావాల్సింది ఇది కదా అని ఒక్కసారిగా నన్ను బాగా ఆకట్టుకుంది. సో దేశ రాజకీయాల మీద కూడా కొంచెం అవగాహన ఉంది కాబట్టి దేశ రాజకీయాల కంటే దేశ పరిస్థితుల మీద ఎక్కువ అవగాహన ఉన్నది. ఇంకొకటి మొదటి నుంచి కూడా హిందూ ధర్మాన్ని ఆచరించే కుటుంబం నుంచి బాగా వచ్చిందని కాబట్టి మన సనాతన ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడులు బీట్ లైక్ జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి అంటే పార్టీషన్ అయిన తర్వాత హిందూ రాష్ట్రంగా ప్రకటించవచ్చు హిందూ దేశంగా, కానీ ప్రకటించలేదు. సెక్యులర్ అనేది అప్పుడు లేదు. మళ్ళీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత అప్పుడు యాడ్ చేశారు రాజ్యాంగంలోకి. భారతీయ సనాతన ధర్మ ఆత్మ అయినటువంటి భారతదేశాన్ని హిందువులని ఒకనొక స్టేజ్ లో అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది మీ జర్నలిస్టులు, ఇదే దేశంలో హిందూ అని చెప్పుకోవడానికి కూడా భయపడిపోయేటటువంటి పరిస్థితిలో హిందూ ఉండేవాడు. అవన్నీ తెలిసిన దాని కాబట్టి హిందూ ధర్మానికి మనమంతా ఏదైనా చెయ్యాలి, దానికి ఇప్పుడు సరైనటువంటి పార్టీ నాయకుడు దేశంలో ఉన్నాడు కాబట్టి ఏదో ఉడతా భక్తి లాగా అంటే చేస్తాం కదా, సముద్రంలో ఒక నీటి బొట్టు లాగా ఈ విధంగా జాతీయ పార్టీలో ఉంటే నేను ఇందాక అన్నట్టుగానే కాస్త విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. ప్లస్ వాళ్ళది ఒకటి సిద్ధాంత పరంగా ఐడియాలజీ పరంగా రాజకీయంలో చూస్తే ఇప్పుడు మీరు చాలా మంది రాజకీయ నాయకులను ఇంటర్వ్యూ చేసి ఉంటారు. మీ లక్ష్యం ఏంటంటే ఈసారి ఎమ్మెల్యే సీట్ ఇస్తే అంటే మామూలు నేను ఎమ్మెల్యే అవ్వాలి లేదా ఎంపీని అవ్వాలి లేదా ఆల్రెడీ ఎమ్మెల్యే ఉంటే మినిస్టర్ అవ్వాలి లేదంటే ఎలాగైనా సరే నేను యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండాలి, అధికారంలో ఉండాలని తప్పించే వాళ్ళు తప్పించిపోతూ ఉంటారు. రాజకీయ పార్టీలు కూడా అధికారంలో లేకపోతే చచ్చిపోతాయి, అంటే అసలు విలువలు ఆడిపోతుంటాయి చాలా. దానిలో స్థానిక పార్టీలు చాలా ఎక్కువగా ఉంటాయి, వాళ్ళకి అధికారం లేకపోతే పిచ్చెక్కిపోతుంది. అసలు ఒకసారి ముఖ్యమంత్రి చేసిన వాళ్ళకి ఇంకా లేదనుకోండి ఇంకా పిచ్చెక్కిపోతుంది. మంత్రులకైనా ముఖ్యమంత్రులకైనా ఎమ్మెల్యే స్థాయి ఆ విధంగా ఉంటే వాళ్ళ ఊహించుకోండి. అలాంటి అధికారంలో ఉండడానికి రాజకీయాలు చేస్తామని అనుకునే పార్టీలకి భిన్నము భారతీయ జనతా పార్టీ. ఆ రోజున నేను చూసినటువంటి పార్టీ అయినా ఈ రోజుకి నేను చూస్తున్నటువంటి పార్టీ అయినా ఇప్పటికీ మాకు ఒకటే, అంటే తెలుసుకుంది చెప్పేది కూడా పార్టీ పెద్దలు చెప్పేది కూడా ఒకటే, రాజకీయాలు చేయడం కోసం మనము ప్రభుత్వంలో లేము లేదా ప్రభుత్వంలోకి రావడం కోసం మాత్రమే రాజకీయాలు చేయట్లేదు. మనకంటూ ఒక సిద్ధాంతం ఉంది, మనకంటూ ఒక లక్ష్యం ఉంది కాబట్టి ఆ వికసిత భారత ఏదైతే లక్ష్యం ఉందో దానికంటే ముందు అంత్యోదయ సిద్ధాంతం అంటే కులమత ప్రాంత భావం లేకుండా ప్రతి ఒక్క సిటిజన్ అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలను అందుకోవాలి తారతమ్యాలు లేకుండా. అలాగే మన సనాతన ధర్మ పరిరక్షణతో పాటు పునరుజ్జీవనం కూడా చెయ్యాలి. అదేనే దానికి నాకు ఆకర్షితురాలు అయ్యాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. లేటెస్ట్ గా చూస్తే హైందవ శంకరావం జరిగింది. అవును, భారీ సభ జరిగింది. అవును,
సో మంచి సక్సెస్ఫుల్ గా జరిగిందని అంటున్నారు. అండం కాదు, జరిగింది. నేనున్నాను కదా, నేను ఆమె పార్ట్ ఆఫ్ దట్. ఎంత కష్టపడ్డారు వేలాది మంది కార్యకర్తలు 2-3 నెలల ముందు నుంచి అనేది తెలుస్తుంది. దాన్ని స్థానిక బీజేపీ ఏదైనా ఓన్ చేసుకుందా? ఒకటే అండి, ఇప్పుడు హిందుత్వం అనగానే ఏదైనా జరుగుతుంది అని అంటే అది బీజేపీ క్యాష్ చేసుకోవాలని ఎందుకు ఆశపడుతున్నారు? బీజేపీ క్యాష్ చేసుకున్నప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇవన్నీ కూడా బీజేపీ అనుబంధ సంస్థలే కదా. లేదు, అలా కాదు, బీజేపీ అనుబంధ సంస్థలని కాదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఉంది, ఆర్ఎస్ఎస్ లో ఒక అనుబంధంగా ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కానీ, లేదంటే ఏబీవీపీ కానీ, విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, ఇవన్నీ సేవా భారతి కానీ, ఇలా చాలా ఉన్నాయి అనుబంధ సంస్థలు. అవి వాటికి సొంత ప్రతిపత్తి కలిగినవే. వేటిలో లక్ష్యం వాటికి ఉంటుంది. అంటే అందరికీ పనిచేసే విధానం వేరుంటుంది. అంతిమ లక్ష్యం ఏంటి? భరతమాతను మళ్ళీ విశ్వగురు స్థానంలో నిలబెట్టడం అనేది అంతిమ లక్ష్యం అనేది. రాష్ట్రంలో అంటే అన్నిటికీ మధ్యలో ఉంటుందిగా. ఇప్పుడు ఇది హైందవ శంకరం విశ్వ హిందూ పరిషత్ చేసింది, ఈ దేనిలో భాగంగా చేసింది? దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాల్లో. ఇప్పుడు కాదు, బ్రిటిష్ వాడు తను డబ్బు ట్యాక్స్ల రూపంలో అలానే సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని అనుకుని వాడు ఎండోమెంట్స్ కేవలం పెట్టాడు. ఏది